మనకి బయట అది హార్ట్ అయోటిక్ వాల్వ్ అనేది సివియర్ గా బ్లాక్ ఉందని డయాగ్నోస్ చేయడం జరిగింది. దాంతో మనకి ఆ వాల్వ్ రీప్లేస్మెంట్ కోసం అని వచ్చారు. బట్ మనం అది ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నప్పుడు వాల్వ్ బ్లాక్ తో పాటు హార్ట్ బ్లడ్ వెజల్స్, మెయిన్ వెసల్ ఎల్ఏడి అండ్ ఎల్సిఎక్స్ అంటాము, 2 వెజల్స్ బ్లాక్ ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. అప్పుడు మనకి ఒక వాల్వ్ బ్లాక్ ఉంది ప్లస్ మెయిన్ బ్లడ్ వెజల్స్ అన్ని బ్లాక్ ఉన్నాయి. సో ఇట్లాంటప్పుడు మనకి 2 ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది. వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలి ప్లస్ బ్లడ్ వెజల్ బ్లాక్స్ కి ఎయిదర్ యాంజియోప్లాస్టీ ఆర్ బైపాస్. దాన్ని మనం హార్ట్ టీమ్ లో డిస్కస్ చేసిన తర్వాత తనకి కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లం ఉండడం, ఏజ్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం సర్జికల్ రిస్క్ హై అని మనం పర్క్యూటేనియస్ గా అంటే ఓపెన్ చేయకుండా ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చా అనేది ఆలోచించడం జరిగింది. అది ఆలోచించిన తర్వాత మనము తనకి వాల్వ్ రీప్లేస్మెంట్ టావర్ ద్వారా చేసి ఏం సర్జరీ లేకుండా సింపుల్ గా మనం ఒక లెగ్ నుంచి వాల్వ్ తీసుకెళ్లి డిప్లాయ్ చేస్తాం. అనస్థీషియా ఉండదు, ఏమీ ఉండదు. సో టావర్ ద్వారా వాల్వ్ రీప్లేస్మెంట్ చేసి అది అయిన వెంటనే బ్లడ్ వెజల్స్ అన్నింటినీ ఐవస్ ద్వారా 2 బ్లడ్ వెజల్స్ ని మనం ఓపెన్ చేయడం జరిగింది. అది ఓపెన్ చేసిన తర్వాత ఆయన విత్ ఇన్ 24 hours కంప్లీట్ గా ఇంప్రూవ్ అయ్యి రూమ్ షిఫ్ట్ అయ్యి 48 hours తర్వాత ఆల్మోస్ట్ మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ హి ఈస్ డూయింగ్ గుడ్ నౌ.